ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, స్థానిక సంస్థల రెండో విడత సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఆయా సంబంధించినటువంటి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిన్నటి వరకు ప్రలోభాల పర్వం కొనసాగింది. అందులో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రలోభాలకు గురి చేయడం, చివరి క్షణం వరకు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆయా సంబంధించిన ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రయత్నంలో కూడా నిమగ్నమని చెప్పొచ్చు. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి ఇటు అధికారులు అయితేంది, అటు సంబంధించిన పోలీసు భద్రతా సిబ్బంది కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 564 ఏదో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు జరిగి ఉన్నాయి. అందులో 51 మాత్రం ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగతా సంబంధించిన 502 సంబంధించిన గ్రామ పంచాయతీలు మాత్రం ఈ రోజు ఎన్నికలు నిర్వహించేందుకైతే అధికారులు ఒకవైపు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ సమస్యాత్మకంగా, అదేవిధంగా అతి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించినటువంటి పోలీసులు అక్కడ భారీగా పోలీసు బలగాలను అయితే కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ పరిధిలో మాత్రం ఎవరు కూడా ప్రచారం చేయకూడదు. ఓటర్ సంబంధించినటువంటి వారిని కూడా క్యూ లైన్ లో మాత్రం ఎవరిని ప్రలోభాలకు గురి చేయదు. వారికి సంబంధించినటువంటి సింబల్స్ ను కూడా చూపించవద్దని కూడా ఒక పక్క అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ నిన్నటి వరకు ప్రచారాలు ముగియడం, ఆ తర్వాతకి నిన్న సాయంత్రం వరకు కూడా ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మాత్రం ఇటు నిలబడినటువంటి అభ్యర్థులు అయితే ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వారికి సంబంధించినటువంటి ఏదో కూడా మద్యం, అదేవిధంగా ఇటు మాంసంతో పాటు ఇతర సంబంధించినటువంటి డబ్బులు పంపిణీ కూడా ఎరగా చూపి వారి యొక్క ఓటర్ను ఆకర్షించే ప్రయత్నాలు అయితే నిన్నటి వరకు అయితే కొనసాగాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అయితే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మాత్రం పోల్ మేనేజ్మెంట్ చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. వారికి సంబంధించిన బంధుమిత్రులు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా తీసుకురావడం, స్వయంగా అక్కడ పోలింగ్ కేంద్రాలకు తీసుకోవడం, అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసిన తర్వాతకే మిగతా పని అనే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా సంబంధించిన పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఉంటారు, వారందరూ కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో కూడా వారికి సంబంధించిన ఓటర్లను కూడా ముందస్తుగానే ఓటు వేయించే ప్రయత్నాల్లో మాత్రం వారు మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఇటు స్వతంత్ర అభ్యర్థుల రెబల్స్ ఎక్కువ శాతంగా నిలబడ్డటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ హడావుడని చెప్పొచ్చు. ఈ క్రమంలో వారికి ఏదుందో స్థాయికి మించి ఖర్చు పెట్టినటువంటి నేపథ్యాలకు సంబంధించిన గ్రామాలు కూడా నేను చెప్పాను. సుమారుగా ఒక్కొక్క గ్రామానికి 1 కోటికి పైగా ఖర్చు పెట్టినటువంటి గ్రామాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మాత్రం పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వారందరినీ కూడా ప్రలోభాలు గురి చేయడం, ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కాస్త ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పందన. గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.